పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం. Welcome to the #1 student show. చిరుత వేగాన్ని ట్రినిటీ కాలేజ్ స్వాగ్ ని ఎవరు మ్యాచ్ చేయలేరు. మ్యాచ్ చేయాలి అనుకోవద్దు. ఎడ్యుకేషన్ లో కూడా #1 ట్రినిటీ కాలేజ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ట్రినిటీ కాలేజ్ అమ్మాయిలు ఒక్కసారి పోటీలో అడుగు పెడితే ఓకే మా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. నాకుంది ఒక బుజ్జి చెల్లి, దానికి కావాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ. వెల్కమ్ టు పెద్దపల్లి. నీ బుజ్జి చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేస్తావా? రవి నువ్వు చాలా నాటి. వెల్కమ్ చెప్తుంది ట్రినిటీ. దెబ్బ తగిలితే వస్తుంది నొప్పి, ఆ టీం ని చేస్తాం పిప్పి పిప్పి. రవి మీకున్నాయి చాలా ఎకరాలు, వాళ్ళు అవుతారు ఈరోజు బకరాలు. రవి మొగుడుకుంటుంది పెళ్ళాం, ఈ రోజు గెలవకుండా వెళ్ళాం. చస్తే అంటారు శివం, ఈ రోజు మేము గెలవకుండా వెళ్ళాం. ఓకే ఎందుకులే ఈ మాటల యుద్ధం, ఆటల యుద్ధం స్టార్ట్ చేద్దాం. బుడగలు తీసుకురండి రా. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్ 4 బెలూన్లు, ఇక్కడ ఒక రెడ్ బెలూన్ ఉంది. ఆ 4 బెలూన్లు పగలగొట్టిన తర్వాత ఈ రెడ్ బెలూన్ పగలగొట్టాలి. ఎవరైతే ఫస్ట్ ఈ రెడ్ బెలూన్ పగలగొడతారో మీ ఇద్దరిట్లో ఆ టీం ని ఫస్ట్ ప్రశ్న అడుగుతా. సెకండ్ అండ్ థర్డ్ గాట్ ఇట్. ఫాస్ట్ గా పగలగొట్టి అన్ని పగిలిన తర్వాతనే ఇది పగలగొట్టాలి. పగలగొట్టేటప్పుడు గాలికి ఎగిరాయి అనుకోండి, తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టి పగలగొట్టాలి. గాట్ ఇట్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఫస్ట్ మీరే పాల్గొంటారు కాబట్టి మీ టీం ని ప్రశ్న అడుగుతున్నా. ఒక ఆడియో వస్తుంది, ఆడియోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా. ఆడియో. పార్దు బావా, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. సీత, శైలజ, గీత, పద్మజ. ఏం పార్దు నన్నే మర్చిపోయావా? 3వ క్లాస్ లో ఉన్నప్పుడు కొబ్బరుండిచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావు, గుర్తులేదా? నేను పార్దు నీ పద్దుని. క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. ఈ డైలాగ్ లో పద్దు కాకుండా వినిపించిన పేర్లు ఎన్ని, అవి ఏవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. శ్రీజ, శైలజ, శ్రీజ, శైలజ, పార్దు. పార్థు. శ్రీజ, శైలజ అండ్ పార్థు. టైం అప్. ఓకే 3. పార్థు, గీత, శైలజ. 3 గీత, శైలజ, గీత అండ్ శైలజ 4. ఓకే మీరు 4 అంటున్నారు, మీరు 3 అంటున్నారు. ప్లే. పార్దు బావా, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. సీత, శైలజ, గీత, పద్మజ. ఏం పార్దు నన్నే మర్చిపోయావా? 3వ క్లాస్ లో ఉన్నప్పుడు కొబ్బరుండిచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావు, గుర్తులేదా? పార్దు తో కలిపి 5 పేర్లు. మీరు అన్నారు 4, మీరు అన్నారు 3. ఇద్దరికి పాయింట్ రాదు. అది సంతోషం, మనకు రాకపోయినా పక్కోడికి మాత్రం రావద్దు. ఈ డైలాగ్ సంబంధించి ఇంకో ప్రశ్న. ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ తెలుసో మైక్ లో చెప్తారు. క్వశ్చన్ ఏంటంటే, పద్దుకి పార్దు 3వ క్లాస్ లో ఏ ఉండ పెట్టి ముద్దు పెట్టాడు? కొబ్బరి ఉండ రైట్ ఆన్సరా? షూరా? సున్నుండా. ప్లే ది డైలాగ్. 3వ క్లాస్ లో ఉన్నప్పుడు కొబ్బరుండిచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావు, గుర్తులేదా? రైట్ ఆన్సర్.
Okay, second. Your time starts in 3, 2, 1, go. ఓకే, మీరే అన్ని పగలగొట్టారు కాబట్టి మళ్ళీ ఆడియో వినండి, జాగ్రత్త వినండి ఈసారి. ఆడియో ప్లీజ్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, భారతదేశంలో రోజుకి 1,50,00,000 మంది మా రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్. 8,000 స్టేషన్లు సార్, 107,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ సార్. భారతదేశంలో రోజుకి రైల్వే 22 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మొత్తం 64 డివిజన్లు సార్, 15 లక్షల మంది ఎంప్లాయీలు సార్. ఒక్క మన సెకండ్ బెడ్ డివిజన్ లో 170 ట్రైన్లు, 600 మంది గార్డులు, 1200 మంది డ్రైవర్లు, 6,000 మంది గ్యాంగ్ మెన్ పనిచేస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆపరేటింగ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్, మెయింటెనెన్స్ బ్రాంచ్, IOW, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఇలా ఎన్నో బ్రాంచ్ లో ఎన్నో లక్షల మంది ఎంప్లాయీలు డే అండ్ నైట్ కష్టపడి ఎన్నో కోట్ల మందిని సేఫ్ గా వాళ్ళ కంపెనీకి చేరుతున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఇప్పటి వరకు విన్న డైలాగ్ లో ఎన్నిసార్లు ఆఫ్టర్ ఆల్ అన్నారు? 5 times. 5 times చెప్పండి. 6 6 లాక్. 6 and 5. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, భారతదేశంలో రోజుకి 1,50,00,000 మంది మా రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్. 8,000 స్టేషన్లు సార్, 107,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ సార్. భారతదేశంలో రోజుకి రైల్వే 22 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మొత్తం 64 డివిజన్లు సార్, 15 లక్షల మంది ఎంప్లాయీలు సార్. ఒక్క మన సెకండ్ బెడ్ డివిజన్ లో 170 ట్రైన్లు, 600 మంది గార్డులు, 1200 మంది డ్రైవర్లు, 6,000 మంది గ్యాంగ్ మెన్ పనిచేస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆపరేటింగ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్, మెయింటెనెన్స్ బ్రాంచ్, IOW, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఇలా ఎన్నో బ్రాంచ్ లో ఎన్నో లక్షల మంది ఎంప్లాయీలు డే అండ్ నైట్ కష్టపడి ఎన్నో కోట్ల మందిని సేఫ్ గా వాళ్ళ కంపెనీకి చేరుతున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. 5 is the right answer. కీరా కీరాకి నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి దూసుకు వస్తున్నావే నువ్వు నా ఒళ్ళోకి. వెళ్ళకు ఊళ్ళోకి ఒంటరిగా ఊరేగి వందల కొద్ది. ఇప్పుడు ఇదే డైలాగ్ ని మీ ముగ్గురులో ఒక్కరు ఎవరన్నా బయట ఎవరో కోనికిస్కా గుట్టంగా వచ్చి ట్రినిటీ కాలేజ్ ని ఆఫ్టర్ ఆల్ అన్నారు. మీరు ఆ ట్రినిటీ కాలేజ్ గొప్పతనం గురించి చెప్పాలి. రెడీ? ఆ డైలాగ్ ఎవరైతే కంటిన్యూగా కనీసం ఒక 4-5 లైన్లు అంతే కాన్ఫిడెంట్ గా ఎన్టీఆర్ గారు చెప్పినట్టు చెప్తే మీకు ఇంకో పాయింట్ ఇస్తారు. ఎస్, కమ్ ఆన్. ట్రినిటీ కాలేజ్ ఆఫ్టర్ ఆల్ కాదు సార్. మా ట్రినిటీ కాలేజ్ లో 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక్కొక్క HOD ఒక్కొక్క కింగ్ లాగా రూల్ చేస్తారు. ఒక్కొక్క ఫ్యాకల్టీ చాలా మంచిగా చెప్తారు. మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, అన్నిట్లలో ఎంకరేజ్ చేస్తారు సార్. మళ్ళీ క్యాంటీన్ లో ఫుడ్ పెడతారు సార్. యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి, టెక్నో స్పార్క్ ఉంటది. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ట్రినిటీ కాలేజ్ చాలా లోకల్ కాలేజ్ లాగా ఉన్నా కూడా పెద్ద కాలేజ్ అంతా ఈక్వల్ గా ఉంటది సార్. తిట్టినమా పొగిడినమా? ఓకే, చూద్దాం. మీరు బాగా చెప్పారా? ఇప్పుడు మీ ముగ్గురులో ఒకరు చెప్పాలి. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మా ట్రినిటీలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. నేను చెప్పాలనా సార్? ఎక్స్ట్రా పాయింట్ గోస్ హియర్. సో ఇటు 2 points, ఇటు 1 point. లాస్ట్ పాయింట్ కోసం ఆడుతున్నాం. 3, 2, 1, go. నువ్వు ఇవన్నీ పాల్గొట్టకుండా ఇది ఎందుకు పాల్గొట్టడం? ఫౌల్ చేసావు కాబట్టి మళ్ళీ వాళ్ళకి వెళ్తుంది. ఓకే, ఆడియో ప్లీజ్. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏం పొట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు ఏమిటి? చారి. రైట్ ఆన్సర్. అస్సలాం వాలేకుం అప్సరా నిన్ను చూసి హట్ బీటే. ట్రినిటీ కాలేజ్ నుంచి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. ట్రినిటీ కాలేజ్ అండ్ పెద్దపల్లిలో ఉన్నాము. అండ్ నెక్స్ట్ గేమ్ ఆడడానికి బాగా పరిగెట్టాలి. ఓకే, పరిగెట్టడానికి ప్రాబ్లం లేని వాళ్ళు ఉన్న చోట పరిగెట్టడానికి ట్రై చేయండి. ఎవరైతే బాగా స్టైలిష్ గా పరిగెడతారో ఉన్న చోటే వాళ్ళని సెలెక్ట్ చేస్తా. రెడీ? ఏడా మ్యూజిక్. శివ శివ శంభో ఉరిమే మప్పులు ముప్పెల కానీ నీళ్లకు
పదులు నిప్పులు రాని పిడికిలి వదలకు పిడుగులు పడని సూపర ధైర్యాన్ని నరాలు తెగిపడి నెత్తురు రాని నరమేధాలే జరిగిన గాని స్నేహం కోసం ప్రాణం కోని చెయ్యర యుద్ధాన్ని సంపో శివ సంపో శివ శివ సంపో సంపో శివ సంపో శివ శివ సంపో. Hi, what's your name? మై నేమ్ ఇస్ జోష్నా. Hi, Jyoshna. Who's your favorite hero and why? అల్లు అర్జున్. Why? Thank you. Next. రమ్య. Hi, Ramya. రమ్య, who's your favorite hero? రమ్య. నో ఫేవరెట్ హీరో. ఇష్టమైన హీరో ఎందుకున్నాడు? ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలంటే నాకు నేనే ఇష్టం, వేరే వాళ్ళ అవసరం లేదు. నాకు కూడా అదే డౌట్ రా. యువర్ ఫేవరెటా? ఎవరు నచ్చారు నీకు, నీ తప్ప? అంతే. అలానే బతికేనా? హాయ్, వాట్స్ యువర్ నేమ్? సన్నిహిత. చెప్పు, నీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. అల్లు అర్జున్. వై? యాక్టింగ్ అండ్ డాన్సింగ్. మీ పేరండి? నాగలక్ష్మి. ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు? పిల్లలు బాగా వింటారా మేడం? ఇంత నాటిగా ఉన్నారు ఇక్కడ. వినరు సార్, కానీ వినిపించుకోవాలి. కానీ స్టడీస్ అయితే బాగానే ఉన్నారు కదా, చదువుకుంటారు కదా. Okay, sir. ఓకే, బాగా విసిగిస్తే ఏం చేస్తారు మీరు స్టూడెంట్ ని? నేను సైలెంట్ గా ఉంటా. మీ ఫేవరెట్ హీరో? మై బ్రదర్. ఎలా 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 మీకు ఇన్స్పిరేషన్ ఎలా ఇస్తున్నాడు ఆయన? నాకన్నా చిన్నవాడైనా కూడా అన్ని గైడ్లైన్స్ లో నాకన్నా ఎక్కువ థింక్ చేస్తారు సార్. వెరీ గుడ్. అంటే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు Yes, sir. అన్నమాట. వెరీ నైస్. హాయ్ రవ్యానా, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ అశ్విని. హూస్ యువర్ ఫేవరెట్ హీరో అండ్ వై? మై ఫేవరెట్ హీరో ఇస్ మై ఫాదర్ బికాస్ ఆఫ్ హీస్ అ బ్యాక్ ఫోన్ ఆఫ్ ఫ్యామిలీ. వెరీ నైస్, బ్రిలియంట్ ఆన్సర్. హాయ్ రవి అన్న. వాట్స్ యువర్ నేమ్? అఖిల. అఖిల, చెప్పు నీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. వై? డాన్స్, స్టైల్, యాక్టింగ్ అంతేనా? హూ ఇస్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్? ఆల్రైట్, ఇక్కడ ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్. అట్లుంటది. టిక్ టాక్ టో ఈ గేమ్ తెలుసు కదా. XOXO సీక్వెన్స్ గా పెడతారు. క్రాస్ కన్నా స్లాంట్ అన్న డయాగ్నల్ అన్న పెట్టాలి. మీది పార్థా తీగ టీం, వీళ్ళదేమో వసుంధర టీం. ఇక్కడ నుంచి 1 2 3 ఫస్ట్ నువ్వు వెళ్తావు, ఆ వసుంధర తీసుకొని ఆ 9 బాక్సెస్ లో ఎక్కడన్నా నీ ఇష్టంలో పెడతావు. ఇక్కడ నుంచి మీరు వెళ్తారు. 3 2 1 గో అనగానే పెట్టేసి వచ్చి పక్కన వాళ్ళకి హైఫై ఇస్తే వాళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరతారు. కరెక్ట్? అది స్ట్రిక్ట్ రూల్. హైఫై ఇవ్వకుండా ముందుకు వెళ్ళొద్దు. అక్కడికి వెళ్ళి వేరే బాక్స్ లో పెడతారు. హైఫై ఇవ్వకుండా ముందుకు వెళ్తే అది ఫౌల్, ఆపోజిట్ టీం విన్నర్ అని చెప్పేస్తా. మీరు ఎట్టి పరిస్థితిలో వాళ్ళ బాక్సెస్ ముట్టుకోవద్దు, మీరు ఎట్టి పరిస్థితిలో వీళ్ళ బాక్సెస్ ముట్టుకోకూడదు. బెస్ట్ ఆఫ్ 3 లో ఫస్ట్ పాయింట్ కోసం 3 2 1 గో. నానా, నీది ఏ డబ్బా? వసుంధర. మరి నువ్వు పార్థతీగా డబ్బా ఎందుకు ముట్టుకున్నావు? అందుకే ఫేవరెట్ హీరో ఉండాలి. ఏమొద్దా? చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఏకపోతే చూద్దాం. వెరీ గుడ్. మీరు గెలవలేదు, కానీ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మీకు పాయింట్ వచ్చింది. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి, ఫౌల్ చేశారు కాబట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి కదా. మరి మీరు ఏమైనా ప్రిపేర్ చేశారా? ఏమైనా తీసుకొచ్చారా? ప్రిపేర్ చేశాం. ఏంది ఇచ్చారు? పౌడర్ తెచ్చారు. వాళ్ళకి ఒక్క ఇంచ్ కనబడకుండా వాళ్ళ ముగ్గురులో ఒక్కరిని సెలెక్ట్ చేసుకోండి. వెరీ గుడ్, చాలా బాగున్నావు నాన్న. సెకండ్ పాయింట్ కోసం 3 2 1 గో. ఏమి అక్కడ సైడ్ పెట్టిన అంతే. ఫౌల్ అవ్వలేదు, కానీ నువ్వు అక్కడ నీ డబ్బా పెడితే ఆ వసుంధర ఆగేది, గెలవడం ఆగేది. నువ్వు ఈడ పెట్టినావు, ఆమె వచ్చింది పౌడర్ అమ్మ పోయి పెట్టింది. కేరళ
దీనికే బ్యానర్ కట్టించాలి. ఇప్పుడు మీకు పనిష్మెంట్ ఇవ్వాలని ఉందా వాళ్ళకి? ఓ ఇవ్వాలి కదా మరి. 1 పాయింట్ వచ్చినప్పుడు ఆ ముగ్గురులో ఎవరికి? అశ్విని. అశ్విని ఎవరు? ముందుకురా. రెడీ, పౌడర్ తీసుకో. ఓకే, 1 పాయింట్ ఈచ్. ఇది డిసైడర్. 3, 2, 1 డిసైడర్ గో. రౌండే ఓడిపోయారు కాబట్టి, మీరు రౌండ్ గెలిచారు కాబట్టి అందరికీ పూసేయండి. వచ్చాక ఈ క్రేజు వయ్యారి ఏం చేసావే వే వే ఏమే. Alright, so 2 points, the round winners. Congratulations! Trinity College నుంచి winners. Third and final round. ఇక్కడ ఆడడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఉన్న చోట ఊర మాస్ డాన్స్ చేయండి. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఆ ఫైనల్ రౌండ్. ఏ బిడ్డా, ఇది నా అడ్డా. ఆల్రైట్, సో గేమ్ ఏంటంటే అక్కడ ఒక స్తంభం, దాని మీద చెయ్యి ఇలా పెడతారు, దాని మీద మీ ఫోర్హెడ్ పెడతారు. 6 రౌండ్స్ ఈ కనెక్షన్ తీయకుండా తిరుగుతా ఉండాలి ఫాస్ట్ గా తిరిగి ఇక్కడికి వచ్చి ఇగో ఈ కర్ర తీసుకొని దీని లోపల ఈ తాడుతోని బ్యాలెన్స్ చేసిన బాల్ ఇలా వేస్తే అది ఆడ బాటిల్ కి దాకుతుంది. ఆ బాటిల్ మీద ఉన్న బాల్ పడాలి. సో మీ ముగ్గురు కలిసి 1 by 1 ఆడుతూ ఉంటారు. ఫస్ట్ ఎవరైతే ఎక్కువ బాల్స్ ఆ బాటిల్స్ మీద బాల్స్ పడేస్తారో వాళ్ళ విన్నర్. టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. One, 2, and 3. 3 is your score, and the beat cheyalante 4. Take your positions, get ready. 3, 2, 1, go! లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా.
మీద పెట్టే పిచ్చాపాటి ముచ్చట్లే చైనా వాళ్ళు మీద చిన్న వైనే వేస్తూ చెప్పుకుందాం. అయ్యంగార్ కొట్టులో నా పొట్టే చాయే పక్కనిటి ఐఫిల్ టవర్ మీద ఐసిటీ కొట్టేద్దాం. తాజ్ మహల్ కే రంగుల్ డాల్ కే వాలంటైన్ రోజు కే గిఫ్టులు ఇస్తానా రానీకే. డీజే ప్లే జాకే విరమెన్స్ మీదకే జారుడు కొండలే జరిపిస్తున్నా బేబీకే. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అధ్యక్ష లైఫ్ అంటే మినిమం ఇట్ట ఉండాలా. మీరు వేసినవి టోటల్ గా 3, మీరు వేసినవి జస్ట్ 2. కాబట్టి రౌండ్ విన్నర్ ట్రినిటీ కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. Okay, so ETV 30 years journeyలో this prestigious shield in Taggedale goes to Gaddam Lakshmi garu HOD AIM. అది ఈ రోజు ఎపిసోడ్ కథ. మళ్ళీ రేపటి కథ రేపు చూసుకుందాం. అంటే కీప్ స్మైలింగ్ అండ్ కీప్ సేయింగ్